ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే గొంతుకల్ని ప్రతిపక్ష పార్టీల్ని గొంతు నొక్కేస్తున్నారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అధికారిక ఫేస్బుక్ ఖాతా ఏదైతే ఉందో దాన్ని ఫేస్బుక్ సంస్థ తొలగించింది. అయితే దీనికి సంబంధించి కారణాలు అయితే అనేక రకాలుగా అయితే వినిపిస్తున్నాయి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానర వీక్షకులకు కూడా. సార్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్ ఫేస్బుక్ వాళ్ళు తొలగించే నేపథ్యంలో దీన్ని కూటమి ప్రభుత్వమే ఆంక్షలు విధించి కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది కాబట్టి దాన్ని నొక్కేసే క్రమంలో భాగంగానే ఫేస్బుక్ను తొలగించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. కొన్ని చోట్ల బలంగా వినిపిస్తున్న వాదనలు ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీలోనే ఎవరో ముఖ్యమైన నాయకులు అంతర్గతంగా చేసినటువంటి పని అని చెప్పేసి మరో వైపు నుంచి వాదన వినిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటారు? నేను ఊరు నుంచి వచ్చినాడిని వెంకట్. ఊరిలో ఒక సామెత ఉంటుంది, కూతురు కనలేకపోతే అల్లుడి మీద పడి ఏడ్చారంట అని. ఇప్పుడు ప్రెగ్నెంట్స్ అయితే చేశాడు, గర్భిణి అయింది, కనలేకపోతే అల్లుడి తప్పే ఉంది. అట్లాగే ఇప్పుడు ఆయన ఫేస్బుక్కిను తెలుగుదేశానికి ఏంటి సంబంధం? ఫేస్బుక్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థకి చెందిన జోకర్బర్గ్, ఆయనకి సంబంధించిన సంస్థ అది. వాళ్ళకి అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తారు. వాళ్ళకి వ్యక్తిగతంగాను లేకపోతే ఏ దేశంతో కానీ ఏ రాష్ట్రాల్లో వ్యక్తులతో కానీ వాళ్ళకేం వ్యక్తిగత ప్రేమాభిమానాలు ద్వేషాలు ఏమి ఉండవు. అది ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, కంప్యూటరైజ్డ్ వ్యవస్థ అది. వాళ్ళ నామ్స్ కనుక ఎవరు దాటినా, నువ్వు వ్యక్తిగతంగా దాటినా నేను వ్యక్తిగతంగా దాటినా వాళ్ళ నియమ నిబంధనల్ని ఆటోమేటిక్గా అది చేసేస్తుంది, ఇన్వాలిడ్ చేసేస్తుంది. ఆ పేజెస్ని మన అకౌంట్ని రద్దు చేసేస్తుంది. ఆ అకౌంట్కి రద్దు కాకుండా ఉండాలంటే వాళ్ళు విధించిన నియమ నిబంధనల్ని మనం పాటిస్తూ ఉండాలి. వీళ్ళు సామాజికంగా కూడా అందరినీ దూషణ భూషణాలతో మాట్లాడుతున్నారు, ఇష్టానుసారం భాష ఉపయోగిస్తున్నారు. అందులో దాని మీద సెన్సర్షిప్ ఏం లేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఆ ఆడవాళ్ళ మీద మహిళల మీద అనేకమైనటువంటి అసత్యమైన ఆరోపణలు, అవాంఛనీయమైనటువంటి ఆరోపణలు, అన్పార్లమెంటరీ అప్రజాస్వామికమైన అసహ్యకరమైనటువంటి ఆరోపణలు, తిట్లు కూడా ఆయన తిట్టున్నప్పుడు బల్లలు సరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళ పార్టీలో నాయకుల మీద ఆయన ప్రభావం ఏమన్నా ఉందా? అసలు ఇంటి పెద్దకే బుద్ధి లేనప్పుడు అందులో ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏం బుద్ధి ఉంటుంది? ఇంటి పెద్దే తప్పుదోవలో నడుస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు మంచి దోవలో నడుస్తారని మనం ఎట్టా అనుకుంటాము? మన ఊళ్ళల్లో సామెత కూడా ఒకటి ఉంది కదా, ఆవే చేలో మేస్తే దూడ గట్టును మేస్తా అని. ఆవుకి తెలవాలి కదా అది రైతు వేసుకున్న చేను, మనం గట్టు వరకు పరిమితం అవ్వాలి. చేలో పండింది వాళ్ళు తీసుకోగా మిగిలింది మనకే పెడతారని చేనే మేస్తున్నప్పుడు అట్లాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆయన మొన్న 24లో ఓటమి పాలైన తర్వాత ఆయన మాట తీరు భాష అంతకుముందు అట్లాగే ఉండి ఇంకా దిగజారిపోయింది. అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండి అయిపీకుతారా అని ఎంటికలు చూపించేవాడు. అది పిల్లల సభ, తల్లిదండ్రుల సభ, పెద్దల సభ కూడా ఆయనకి వేదిక ఏంటనేది కూడా అక్కర్లా. అటువంటి భాష ఉపయోగిస్తున్నప్పుడు అసెంబ్లీలో ఈయన భరించవచ్చు, కానీ ఫేస్బుక్ యాజమాన్యం ఎట్ట ఒప్పుకుంటుంది? ఫేస్బుక్ యాజమాన్యం ప్రపంచవ్యాప్తంగా అకౌంట్ హోల్డర్లు ఉంటారు, అనేక అసాంఘిక శక్తుల వాళ్ళు ఉంటారు, అనేక వ్యాపారస్తులు ఉంటారు, అనేక భూషణలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది వేదిక కాకూడదు కదా వాళ్ళ సంస్థ. తిట్టుకుంటే నువ్వు వ్యక్తిగతంగా తిట్టుకో, బహిరంగ సభలు పెట్టి తిట్టావు కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రిని నడి బజార్లో కాల్చి చంపమన్నాడు. అటువంటి పోస్టులే ఫేస్బుక్ లో కూడా పెడితే అలాంటి హింసాపూరితమైనవి, లేకపోతే అసభ్యమైనటువంటివి, లేకపోతే దూషణలకు సంబంధించిన వ్యక్తిగత అలాంటివి పెడితే ఏ సోషల్ మీడియా వేదికలు ఒప్పుకోవు. అనేక సార్లు ఇన్వాలిడిటీ చేసేసిన సందర్భాలు అందరికీ జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు అంతర్మతనం చేసుకోవాలి. అసలు మనం ఫేస్బుక్ నియమ నిబంధనలు కూడా ఎందుకు అతిక్రమించి మనం ఇన్వాలిడ్ అయ్యాము? అందులో కొంతమంది చెబుతుంది ఏంటంటే వాళ్ళ కొంతమంది నాయకులే అటువంటి పోస్టులు, అంటే కొన్ని అడల్ట్ కంటెంట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ మధ్యలో జరుగుతున్న వాటిని అనుకోకుండా పెట్టారా మరి, లేకపోతే దీని ద్వారా పంచుకున్నారో తెలీదు. అంటే అంటారు కదా బ్లూ ఫిల్మ్స్ అలాంటివి. ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడి ఫోన్లో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కదా, అమ్మాయిని పంపితే ఏం చేయాలి, ఏం చేస్తారు నాకు అవన్నీ అడిగాడు కదా అవతలని. ఆమె కూడా చెప్పింది కదా, నువ్వేం కావాలంటే అది చేయించుకో, ఇవి చేస్తారు అవి చేస్తారు ఫలానా కూడా చేస్తారని ఆయన అడగటం, ఇవన్నీ కూడా అదే దాంట్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఇట్లాంటివి వెళ్తే మరి 1-2 సార్లు చూస్తారు, మరి ఆ తర్వాత మరి ఇన్వాలిడ్ చేసేసారంటే, అకౌంట్ క్యాన్సిల్ చేశారంటే వాళ్ళు రివ్యూ చేసుకోవాలి. అది అంతేగాని ప్రశ్నించే గొంతుకల్ని నొక్కుతున్నారంటే, ప్రశ్నించే గొంతుకల్ని నొక్కటానికి ఫేస్బుక్ ఏమన్నా తెలుగుదేశం ప్రైవేట్ ప్రాపర్టీయా? కాదు కదా, అది అంతర్జాతీయ సోషల్ మీడియా వేదిక. అందులో అనేక కొన్ని
కోట్లాది వేల కోట్ల మంది అకౌంట్లు ఉంటాయి, వాళ్ళందరికీ జరగనివి లేకపోతే ఇట్లాంటి అసభ్యమైన ఎవడు పోస్ట్ చేసినా చేసేస్తారు. అది వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఇంకో సిపి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు దాన్ని వాళ్ళు అంతర్గతంగా చర్చించుకుని వాళ్ళకి టెక్నికల్ టీంలు ఉన్నాయి కదా. సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి మొదలుపెట్టిందే భారతదేశంలో అందరికీ దావ చూపించిందే వాళ్ళు. సోషల్ మీడియాని కూడా ఉపయోగించుకుని ప్రతిపక్షాలని అబాస్పాలు చేయొచ్చు. ఓటమిని ఈవీఎంల దగ్గర కాదు, మన సోషల్ మీడియాలో పార్టీలను అప్రదిష్ట పాలు చేయడం ద్వారా నైతికంగా దెబ్బకొట్టి ఎన్నికల్లో ఓటమి చేయొచ్చు అని. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చంపాడా? ఆయన చంపలేదు కదా, నీకు కూడా తెలుసు కదా, ప్రపంచం మొత్తానికి తెలుసు కదా. ఇప్పుడు అది మరి సాక్షిలోను సాక్షి పత్రికలో వేశారు కాబట్టి అవి రద్దు అవ్వలేదు. కానీ అదే కంటెంట్ కనుక వాళ్ళు ఫేస్బుక్లో కూడా పెట్టుంటే ఫేస్బుక్ వాడు భరిస్తాడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి తన వేదికని దుర్వినియోగం చేస్తే. ఇదే చేయిపోయారు, ఇక్కడ చేసింది అక్కడ చేయిపోయారు. చేసినప్పుడు వాళ్ళకంటూ కొన్ని నామ్స్ ఉన్నాయి, స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ని దాటిచ్చి నా సాక్షిలో వేసాను, నా సాక్షి పత్రికలో వేసాను, అదే నీ దాంట్లో వేస్తే మమ్మల్ని ఇన్వాలిడ్ చేయి ఎందుకు చేశారని అక్కడ ప్రశ్నించాలి. అంతేగాని వచ్చి ప్రశ్నించే గొంతుకులను అంటే సోషల్ మీడియా వేదికగా అనేకమైన సామాజిక అంశాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. వాటిని వాళ్ళేం కాదనరు. కానీ అసభ్యమైనటువంటి అశ్లీలమైనటువంటి లేకపోతే కుట్రపూరితమైనటువంటి లేకపోతే సమాజంలో అశాంతిని లేపేయి నేరాలు చేసే ప్రోద్బలం చేసే అంశాలని వాళ్ళు పట్టుకుంటారు, అంతే కదా. అట్లాంటి కంటెంట్ వాళ్ళు ఎట్ట పోస్ట్ చేశారనేదే ఇప్పుడు క్వశ్చన్. ఒక రాజకీయ పార్టీ అయ్యుండి మీరు ఏదైనా మంచి అంశాలని, నిర్మాణాత్మకమైన అంశాలని, ప్రగతిశీలమైన అంశాలని, దేశానికి ఉపయోగపడే అంశాలని చర్చించాలి. కానీ ఫేస్బుక్లో మీ అకౌంట్ రద్దు చేసేటంత పరిస్థితిగా కంటెంట్ని మీరు ఫేస్బుక్లో పెట్టారంటే ఏ విధమైన పెట్టుంటారనేది వాళ్ళ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఆయనకి ఏమన్నా ఫేస్బుక్ యాజమానికి ఈయనకి ఏమన్నా వ్యక్తిగత గట్టుతా కదా ఏమన్నా ఉన్నాయా వైఎస్ఆర్సీపీ అకౌంట్ రద్దు చేయడానికి? అప్పుడు ఓడిపోయినప్పుడు వాళ్ళు అంతర్గత సమీక్ష చేసుకోవాలి. ఇలాంటి తప్పులు జరిగినప్పుడన్నా కూడా చేసుకోవాలి. ఎవరి కంటెంట్ మూలన వాళ్ళు చెబుతారు కూడా, పలానా కంటెంట్ మూలన మీకు అకౌంట్ క్యాన్సిల్ అయిందని కూడా వాళ్ళు చెప్తారు. కానీ ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలి. వెళ్తే వాళ్ళ కంటెంట్ కూడా పంపిస్తారు మీకు. మీ వేదిక నుంచి ఇలాంటి మీ ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఈ పోస్ట్ అయినాయి, వీటి మీద కంప్లైంట్లు కూడా పబ్లిక్ కూడా చేస్తారు కదా, ఫలానాది అబ్జెక్షనబుల్గా ఉందని. అట్లాంటి 4 వెళ్ళంగానే వాళ్ళు వెంటనే అటెన్షన్ పే చేస్తారు ఆ అకౌంట్ మీద. నిజంగానే కనుక చెప్పిన ఫిర్యాదులకి అందులో ఉన్న కంటెంట్ కనుక నిజమే అయితే మరి బ్లాక్ చేయక ఏం చేస్తారు దాన్ని? అంతేగాని వీళ్ళు చేసే అసభ్య పదజాలానికి ఇట్లాంటి ఉపయోగాలకి వాళ్ళ వేదికని దిగజార్చుకోరు కదా. అటువంటి దాంతో ఉంటే వాళ్ళ కంపెనీ మునిగిపోతుంది. అట్లా కొన్ని కంపెనీలు అంతకుముందు దెబ్బతిన్నవి మనం అనేకం చూసాం. మరి అంత పెద్ద వేదిక మీద వీళ్ళు ఇట్లాంటి చిల్లర పనులు, అల్లరి పనులు, చిలిప్ పనులు ఎలా చేశారో మరి అది వాళ్ళు చర్చించుకుని అనాలి. కానీ తెలుగుదేశం పార్టీకి గనక ఫేస్బుక్ మీద, వాట్సాప్ మీద, లేకపోతే ట్విట్టర్ మీద, లేకపోతే ఇన్స్టాగ్రాముల మీద గనక అంత ఆధిపత్యమే ఉంటే వాళ్ళే వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలని విస్తృతంగా ప్రచారం చేసేసుకునేవాళ్ళు కదా, చేసుకోలేదు కదా. కాబట్టి అక్కడ ఉన్న పరిమితులను చూసుకోకుండా ప్రజలు ఏ చెబితే అది నమ్ముతారని వివేకానంద రెడ్డి గారు వచ్చిని తోసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి జనం నమ్మారు, మన గెలిపించారు అన్నట్టుగా ఇవాళ మా గొంతు ప్రశ్న ఇస్తే గొంతులో ఏం ప్రశ్న వేసావో చూడండి. వెళ్ళి అడగకూడని ప్రశ్నలు ఏం అడిగారు ఫేస్బుక్లో. మామూలుగా అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అడుగుతున్నాడు కదా, 2 గంటలు 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్. నేను 79 నుంచి ఈనాడు పత్రికలో, పెద్ద పత్రికలోనే జర్నలిస్ట్గా పనిచేశా. చీఫ్ మినిస్టర్లు ఎప్పుడన్నా పెడితే మహా అయితే 1 గంట సేపు మాట్లాడితే ఎక్కువ. ఏది సోచి చెబుతారు ఏమండి, బీట పట్టుకుని తాంబూర పట్టుకుని డంగ్ 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 ఏదో చెబుతాడు. అసందర్భమైన విషయాలు, అవాంఛనీయమైనటువంటి విషయాలు. మరి అట్లాంటప్పుడు మాట్లాడకుండా ఫేస్బుక్లో ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు ఎవరిని అడిగాడు, ఏం అడిగాడు, మరి ఈయనే మాట్లాడి ఉండొచ్చు బహుశా. ఎక్కువ మాట్లాడేది ఆయనే కాబట్టి. లేకపోతే ఆయన తరపున మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నా మాట్లాడా, లేకపోతే వీళ్ళిద్దరిని చూసి ఇదే మాట కదా ఎవరు మాట్లాడినా అని సందర్భం సమయం లేకుండా మాట్లాడి అట్లాంటి పరిస్థితి తెచ్చుకున్నారనేది తెలీదు. ఇప్పుడు అట్లాంటిది మీలాంటి యంగ్స్టర్స్, టెక్నోక్రాట్స్ ఆ రీజన్స్ కూడా బయటకు తెస్తారు చూడండి. ఎందుకు జరిగిందనేది అదేం రహస్యమేం కాదు. 4 గోడల మధ్య చదువుకునే బైబిల్ లాంటి రహస్య పత్రమేం కాదు అది. అది పబ్లిక్ ప్రజావేదిక లాంటిదే. ఆయన కూల్చాడు కదా ఒక ప్రజావేదిక, అంతకన్నా పెద్ద ప్రజావేదిక. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు కూడా.